సాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టంగా అందరికీ కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలవుతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు. వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈరోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం. ఇక్కడనే కాదు, విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో 10 ఏళ్ల వాల్యుబుల్ టైం, విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు. దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు. ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే, సరే మీరు మద్దతు ఇవ్వకండి, కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే